వైసీపీపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ కట్టాల్సిన పరిస్థితి నెలకొందని విరుచుకుపడ్డారు. వైసీపీ వర్గీయుల కోసం గత ప్రభుత్వం వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవకతవకలు జరగడంతో ఫైన్ పడిందని సుప్రీంకోర్టు ఫైన్ వేసిందని ఆయన ఆరోపించారు. వైసీపీపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన మాటల్లోనే విందాం. 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకొచ్చారు. ఇది 1 ముదివీడు 2 టీఎంసీ, నేతిగుంటపల్లి 1 టీఎంసీ, ఆవులపల్లి 3.5 టీఎంసీ. ఈ మూటి కూడా 2144 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళందరూ టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి కాబట్టి ఇచ్చేశారు. కన్సర్న్ మినిస్టరే వైలేట్ చేశారు. అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసి 25 కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు ఫైన్ కట్టింది. చేసింది తప్పు వీళ్ళు. ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తే కట్టారు. రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా ఇదే మాదిరిగా చేసి ఎన్జిటికి పోతే వర్కే నిలిపేశారు. 923 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. ఎన్జిటి కోర్టు ఆర్డర్ చేసింది, ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీకు చేయడానికి లేదని. అది కూడా వేస్ట్. ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. నేను ముందే చెప్పాను, 6300 క్యూసెక్స్ కోసం 6182 కోట్ల రూపాయలు అందరినేవకు శాంక్షన్ చేసి ₹1 ఖర్చు పెట్టలేదు. ప్రకాశం ఇక్కడే మొత్తం 2020లో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా 2 న్యూ బ్యారేజ్ కడతామని, కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కంటే కిందన కడతామంటే అది కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. అంటే చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమంలో చేస్తాం. చెప్పింది చెప్పిన టైంకి చేయడం మనం ఒక బాధ్యతగా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం.